హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే మనమే సినిమా చూసొచ్చాను. ఈ సినిమా చూడడానికి మెయిన్ రీజన్ శర్వా. సినిమా మీద పెద్ద హోప్స్ కూడా లేవు. ట్రైలర్ కూడా ఓకే అనిపించింది. ఏదో ఫీల్ గుడ్ మూవీ అనుకుంటా. సరే పర్లేదు కదా అని చెప్పి వెళ్ళాను. సినిమా అయితే నాకు పెద్దగా నచ్చలేదు. కొద్దో గొప్ప ఏదైనా నచ్చిందంటే శర్వా కామిక్ టైమింగ్, అక్కడక్కడ సీన్లు కొన్ని బాగున్నాయి. ప్లాట్ లైన్ విషయానికి వస్తే పెద్దగా ట్విస్ట్లే ఉండవు ఈ సినిమాలో. శర్వా ఈ సినిమాలో ఒక చిల్ ప్లే బాయ్, నో కమిట్మెంట్స్, ఎంజాయ్మెంట్ మూడ్ లో ఉంటాడు. తన లైఫ్ లోకి అనుకోకుండా ఒక బాబు వస్తాడు. ఎందుకు వచ్చాడు, శర్వా లైఫ్ ఆ బాబు వచ్చిన తర్వాత ఎలా మారింది అనేదే సినిమా. ముందుగా పాజిటివ్స్. ఈ సినిమాలో మెయిన్ శర్వా కామిక్ టైమింగ్ బాగుంది అండ్ డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా బాగుంది. హీరోయిన్ కృతి శెట్టి కూడా పర్లేదు అనిపించింది. ఫుల్ లెంత్ సినిమా మొత్తం రోల్ ఉంటుంది. కొంచెం సేపు వెన్నెల కిషోర్ బాగానే ఎంటర్టైన్ చేశాడు. విజువల్ గా చూడడానికి చాలా గ్రాండ్ గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్, డబ్బు అయితే కనిపించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. మ్యూజిక్ డైరెక్టర్ హెషామ్ అబ్దుల్ మనందరికీ హృదయం సినిమా ద్వారా బాగా పరిచయం. మలయాళం సినిమా. దర్శన సాంగ్ అయితే నాకు పర్సనలీ చాలా ఇష్టం. ఈ మధ్య మన తెలుగులో కూడా హాయ్ నాన్న, విజయ్ దేవరకొండ ఖుషి బానే ఆఫర్స్ వస్తున్నాయి. ఈ సినిమాలో అయితే నాకు ఒక సాంగ్ బానే అనిపించింది. మిగతా ఇవన్నీ రిపిటేటివ్ గా అనిపించాయి. అంటే సాంగ్స్ అని ఒకేలా అనిపించాయి. పెద్దగా రిజిస్టర్ ఏమీ అవ్వలేదు. సినిమా అంతా ఒక టోన్ లో వెళ్ళిపోతూ ఉంటది. ఈ సినిమాలో చేసిన చిన్నబాబు కూడా పర్లేదు అనిపించింది, బానే చేశాడు. నెగటివ్స్ విషయానికి వస్తే ఒక స్ట్రాంగ్ పాయింట్ అనేది ఉండదు. ఒక కాన్ఫ్లిక్ట్ అనేది ఈ సినిమాలో ఉండదు. ఏదో ప్లెయిన్ గా సీన్ మీద సీన్ వెళ్ళిపోతూ ఉంటది. పోనీ తీసుకున్న చిన్న పాయింట్ అయినా బలమైన సీన్స్ అని రాశారా అంటే అది కూడా లేదు. ఫస్ట్ హాఫ్ కొద్దో గొప్ప పర్లేదు, శర్వా వల్ల అలా నెట్టుకొచ్చిద్ది. బట్ సెకండ్ హాఫ్ అయితే మరీ స్లోగా అనిపిస్తుంది. ఏ పాయింట్ కి న్యాయం చేసినట్టు అనిపించదు. సినిమాలో ఒక చిన్న విలన్ క్యారెక్టర్ కూడా ఎపిసోడ్ ఉంటుంది. చాలా సిల్లీ రీజన్ అది. దాన్ని కూడా ప్రాపర్ గా చూపించలేదు. అనుకోకుండా అడ్రప్ట్ గా ఎండ్ అయిపోద్ది. సరిగ్గా దాని గురించి చెప్పాలనుకోలేదో ఏంటో మరి. రాహుల్ రామకృష్ణ కూడా ఈ సినిమాలో ఉన్నారు. బట్ ఎందుకు ఉన్నారో నాకు అర్థం కాలేదు. చాలా పొటెన్షియల్ ఉన్న యాక్టర్. కెరియర్ స్టార్టింగ్ లో చేయాల్సిన క్యారెక్టర్స్ ఇవి. ఎందుకు ఆ క్యారెక్టర్ ఒప్పుకున్నాడో నాకైతే అర్థం కాల. నాకైతే సినిమా మొత్తం ఒక పాయింట్ మీద వెళ్ళినట్టు అనిపించలే. ప్రీ క్లైమాక్స్ లో హీరోకి వాళ్ళ పేరెంట్స్ కి మధ్య ఒక బ్యూటిఫుల్ సీన్ ఉంటుంది. నాకు పర్సనల్ గా సీన్ చాలా బాగా నచ్చింది. బట్ అది అక్కడ రాకుండా దేర్ ఆర్ సో మెనీ ప్లేసెస్. దాని ముందే ఎక్కడైనా చెప్పుండొచ్చు. బట్ ఎందుకు ప్రీ క్లైమాక్స్ లో వేరే సీన్ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ఇంకొక సీన్ ఏదో వస్తుంది. సినిమా క్లైమాక్స్ కూడా అలా ప్లెయిన్ గా వెళ్ళిపోద్ది. శర్వా కోసం అయితే నేను ఒకసారి ట్రై చేశాను. నేనైతే అంత పెద్ద సాటిస్ఫై అవ్వలేదు. బట్ మీరు ఒకసారి ఈ సినిమా చూసి మీకు ఎట్లా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ ఇట్ విత్ యువర్ మూవీ లవర్స్, సబ్స్క్రైబ్ టు ద ఛానల్. మరిన్ని చిత్రం చెప్పిన కబుర్లతో మళ్ళీ కలుద్దాం. ఇక ఉంటా మరి.